ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి సాధారణ మధ్యతరగతి పేద కుటుంబాలు ఎంతవరకు బాగుపడ్డాయి అన్నది ఒకసారి ఆ కుటుంబాలే ఆలోచన చేసుకోవాలి. ఎందుకు అంటే ఓటు రాగానే 5,000 10,000 1000 500 తీసుకొని ఓట్లు వేస్తే ఇక గిట్టనే ఉంటుంది. ఓ పెద్ద మనిషి దగ్గరికి ఓ ఇద్దరు ముగ్గురు పేదోళ్ళు పోయి అయ్యా సారు ఏమైంది మరి, మాకు ఇంకా పెన్షన్ రాకపోయే, మాకు ఇస్తా అంటారు, ఇల్లు ఇస్తా అంటారు, ఈ ఇందిరమ్మ ఇల్లు అంటారు, ఇందిరమ్మ ఇల్లు లేదు, ఏం లేదు, ఏం సంగతి అని పోయి ఓ ఎమ్మెల్యే గారిని అడిగితే ఎమ్మెల్యే గారు అంటారు, నువ్వు ఎంత తీసుకున్నావు రా ఎన్నికలప్పుడు ఓట్లు వేసినందుకు ఎంత తీసుకున్నావు అంటే, నువ్వు ఏమి ఇచ్చినావు 500 నుంచి 1000 రూపాయలు ఇచ్చినావు అని అంటే, మరి గవే పోయి ఇంకేమున్నది ఇక నీకు ఇచ్చేటిదిగా అని ఎల్లగొట్టి పొద్దుంటుంది. ఎమ్మెల్యే గారు వచ్చి కాళ్ళు ఏళ్ళు మొక్కి ఓట్లు అడిగారు కదా, ఇవాళ ఎమ్మెల్యే గారి దగ్గరికి మీరు పోవాల్సి వచ్చినటువంటి అవసరం ఉంటుంది. దయచేసి ప్రజలు కూడా అవేర్నెస్ కావాలి, పర్టికులర్గా యువకులు కావాలి, బీసీ బిడ్డలు కావాలి, దళిత వర్గాలు కావాలి, చైతన్యం అయ్యి ఎవరి ఓటు వారికి వేసుకొని ఇవాళ ఎవడైతే మంచి చేస్తాడో వాడిని అధికారంలో కూర్చోబెడితే బాగుంటుంది. అధికారం ఎక్కిన తర్వాత అందరు గట్లనే ఉన్నారు, క్రాంతిపై ఏం చేస్తాం మరి ఎట్లా చేస్తాం అని అంటే, లేదండి చాలా నిష్పక్షపాతంగా పనిచేసేందుకు చాలామంది సిద్ధంగా ఉన్నారు. అటువంటి వాళ్ళకు అవకాశం కల్పించాలి. అటువంటి వాళ్ళను ఓన్ చేసుకుంటామని చెప్పేసి స్వచ్ఛందంగా ప్రజలే ముందుకు రావాలి. మీరు నిలబడండి సార్ అని చెప్పేసి మీరు అడగాలి. అటువంటి వాళ్ళు ఉన్నారు, ఊరుకోడు ఉన్నాడు అటువంటి వాళ్ళని పెట్టుకొని